మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. హోలీ పండుగ వేళ తీన్మార్ స్టెప్లతో దద్దరిల్లిన వరంగల్ కమిషనరేట్ కార్యాలయం. నంద్యాల బనగానపల్లి నియోజకవర్గం కంపమల్ల గ్రామంలో వైసీపీ నాయకులపై దాడి. డ్యాన్స్ చేస్తూ ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న మల్లారెడ్డి. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పట్టించుకోవడం లేదు ఎంపీ రఘునందన్ రావు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై టీడీపీ గుండాలు ఈ నెల 12వ తేదీన దాడి చేసిన సంఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ని కలిసి దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. భద్రాచలం రాములూరి సన్నిధిలో అపచారం. ప్యాకెట్లలో పురుగులు పెట్టిన తలంబ్రాలు, లక్షల రూపాయలు విలువైన ముత్యాల తలంబ్రాలు నేలపాలు. రాములూరి సన్నిధిలో బయటపడిన అధికారుల నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యమా అంటూ మండిపడుతున్న భక్తులు. మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సందడిగా హోలీ సంబరాలు. రంగు పూసుకొని నీటి జల్లులతో తడుస్తూ నృత్యాలు చేసిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ పోలీస్ అధికారులు.
ఉత్తర్వులు ఇచ్చినా తన విధులకు అధికారులు అడ్డుపడుతున్నారంటూ కుప్పం పట్టణం దళవాయి కొత్తపల్లి 3వ సెగ్మెంట్ సంఘమిత్ర రేష్మ బాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆమె ప్రాతికేయులతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా సంఘమిత్రగా తను ఎటువంటి అభియోగాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా తనను విధుల నుండి తొలగించాలన్న ఉద్దేశంతో కొంతమంది తన విధులకు అడ్డుపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై తను హైకోర్టును ఆశ్రయించగా తన విధులు తాను సక్రమంగా నిర్వహించుకునేలా హైకోర్టు వారు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధులు నిర్వహించుకోవాల్సిందిగా కుప్పం మున్సిపల్ కమిషనర్ సైతం సూచించినట్లు తెలిపారు. అయినా మెప్మా అధికారి మాత్రం తన విధులకు అడ్డుపడుతూ తనకు అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులకు న్యాయం చేయవలసిందిగా కోరారు. ఎస్ఎల్ఎఫ్ సమావేశం అయిన తర్వాత సంఘ సభ్యులైతే నాకు మద్దతుగా రేష్మానే కావాలి అని చెప్పిన తర్వాత అది వినేసి మా సిఓ సార్ గారు వచ్చేసి ఏమంటున్నారంటే రేష్మాకైతే ఎవరైతే హెల్ప్ చేయాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి వచ్చి ఖచ్చితంగా మేము లోన్స్ అప్రూవల్ అనేది ఇవ్వము అని చెప్తా ఉన్నారు. దీని మీద కూడా కొంచెం కొద్దిగా స్పందించాలని చెప్పేసి పై అధికారులకు కోరుకుంటా ఉన్నాను సార్. సిఓ సార్ గారు ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా సంఘ సభ్యులైతే నాకే మద్దతు తెలుపుతా ఉన్నారు. మాకు ఖచ్చితంగా రేష్మా అనే ఆమె ఆర్పీగా పనిచేస్తేనే మేము సంఘాలు రాయించుకుంటాము, లేదంటే మాకు ఆర్పీగా వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు సార్. ఎవరైతే సంఘ సభ్యులు అయితే ఆ విధంగా చెప్తా ఉన్నారో వాళ్ళకి అసలు లోన్స్ కూడా రికమెండేషన్ చేయడం లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మేము చేయము అని చెప్పేసి, లోన్ ఫైల్స్ అయితే అప్రూవల్ ఇవ్వము అని చెప్తా ఉన్నారు సార్. ఖచ్చితంగా దీని మీద పై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు ఎస్ రేష్మ బాను. నేను మోడల్ కాలనీ 9th వార్డ్ ఆకర్ష ఎస్ఎల్ఎఫ్ నుంచి డీకేపల్లి 3 దళవాయి కొత్తపల్లి సమైక్య నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆర్పీగా 6 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మా సిఓ సార్ గారు వచ్చేసి జగదీష్ అనే సార్ గారు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారు. నాకు 3 నెలలకు ముందు ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమిషనర్ సార్ గారు మళ్ళీ సిఓ సార్ గారు నన్ను పిలిపించి సరే మనం హైకోర్టుకు వెళ్ళావు, హైకోర్టు ఉత్తర్వు జారీ ప్రకారంగా అసలు నువ్వు వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పారు నాకు. తర్వాత మళ్ళీ 3 నెలలు కరెక్ట్గా నేను వర్క్ చేసుకున్నాను. నేను చేసే పనులు ఏ లోపాలు లేకుండా నేను చేసుకున్నాను. సభ్యుల దగ్గర నుంచి కూడా ఏ కంప్లైంట్ లేకుండా నేను చేసుకున్నాను. కానీ వేరే సంఘ సభ్యులకి ఏదైతే వాళ్ళు చెప్పించి ఏదో నా మీద అనవసరమైన నిందలు వేయాలని చూస్తూ ఉన్నారు. ఆయన ఎందువల్ల ఈ విధంగా చేస్తూ ఉన్నారు నాకు అసలు అయితే అర్థం కావడం లేదు. చాలా ప్రెషర్ అయితే పెడతా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ 5వ తేదీన ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ జరిగి అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించమన్నారు. అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించిన తర్వాత మీటింగ్లో ఆయన మాట్లాడారు వచ్చి, ఏమా ఏదైనా సంఘ సభ్యులకు రేష్మ ఏదైనా ఇబ్బంది పెట్టిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు నా సంఘ సభ్యులు అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు ఏది లేదు, ఆ పిల్ల బాగా వర్క్ చేసుకుంటా ఉందనేసి చెప్పినారు. మళ్ళీ ఇంక నుంచి మీకు కొత్త కావాలా రేష్మానే కావాలని అడిగినారు. అడిగిన తర్వాత మాకైతే కొత్త మేము అవసరం లేదు, అకౌంట్స్ పరంగా కూడా ఆ బాగా చూసుకుంటా ఉంది, ఆమె బాగానే చేస్తా ఉంది, పనితీరు బాగుంది అనేసి నా సంఘ సభ్యులు 30 సంఘాల వాళ్ళు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సరేమ్మా అలా కాదు, ఎందుకంటే ఒకసారి మేము ఆడిట్ కూడా పెడతాము అని చెప్పారు. సరే దానికి కూడా నేను ఒప్పుకున్నాను. ఆడిట్ అయితే కూడా చేయించండి, నా సంఘ సభ్యులు నేనే కావాలని కోరుకుంటా ఉన్నారని. ఆ చెప్పిన తర్వాత కూడా అసలు నిన్నైతే ఎక్కువ ఇబ్బంది పెట్టి కొత్త ఆమెను ఎంటర్ చేసి గొడవలు చేసేలాగా అయితే చేస్తూ ఉన్నారు సార్. ఎందుకోసం చేస్తూ ఉన్నారో అయితే నాకు అర్థం కావడం లేదు. ఆయన నుంచి నాకు చాలా ప్రెషర్ అయితే ఉంది సార్. దానికి పై అధికారులకు తెలుపుతున్నాను, నాకు ఏదైనా ఉంటే నాకు న్యాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను సార్. హోలీ పండుగ సందర్భంగా మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా ఎమ్మెల్యేలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తల సమక్షంలో రంగులు చల్లుకున్నారు. ఉత్సాహంగా పాటలకు స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి, సూడా చైర్మన్ కోమిటిరెడ్డి మాట్లాడుతూ ఈ రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదర్శ కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు 5 నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోశారు. ఆ సమయంలో హరీష్ వారి సమస్యలను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు. హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు. కానీ మీరు ప్రశాంత కోసం నిద్రపోతున్నామంటే మీరు సార్ మీ నిద్ర లేదు సార్ చాలా భయపెట్టి సడన్ వచ్చి ఊరు చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా రావడం చాలా సేఫ్ అయింది. ఈరోజు లిటరలీ మేము నిద్రపోతున్నాం అంటే జస్ట్ బికాస్ సార్ మాకన్నా మా ఇంట్లో వాళ్ళకి నమ్ముతున్నారు అంటే మా పేరెంట్స్ పెద్ద నడుస్తున్నాయి సార్ ఇంకా ఇంకా 60,000 నియమే కట్టుకుంటూ వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం అపార్ట్మెంట్ అమ్మాలని ట్రై చేస్తున్నాను. 30% తగ్గుతా అంటే నేను ఏం చేయాలి, నాకు పైసలు కావాలి, నా అపార్ట్మెంట్ మొత్తం నేను ఏం చేయాలి ఏంటంటే ఇది మీరు బఫర్లో పోతుందంటే కదా, ఇది కొట్టేస్తున్నట్టు కదా నేను తీసుకుంటాను. ఫ్యూచర్ పిల్లల కోసం దాచుకుంటాం. ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ అన్ని తుగ్ల పనులు మీ ఒక్కటే కాదు, ఏదంతా పిచ్చి పనులు ఎక్కడన్నా పనులు వచ్చే సంథింగ్ తీసుకెళ్తారు. మా జనరేషన్ మనం ముందర వేసారు లోకల్ ఎంపీ గారేమో ఇది పోతే బాగుంటుంది, దాని మాత్రం అనుకుని ముందుకుంటాడు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి, సభకు అధిపతి స్పీకర్. అటువంటి స్పీకర్ని పట్టుకుని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. గౌరవ స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అవుతుంటే అవును మీది కాదు అని మాట్లాడుతూ కనీసం నన్ను సంప్రదించలేదు, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి చేసింది తప్పు, స్పీకర్ని సభలో ఇలా మాట్లాడడం మంచిది కాదని చెప్పడం లేదు. దానికి నిన్న ధర్నాలు చేయడం, నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే ఈ రోజు నిరసనలు తెలుపుతున్నారు. ఇది హాస్యాస్పదం. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కనీసం జ్ఞానం రావాలి. సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలో ఏ విధంగా ఉండాలి, సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని కోరుతాను. సభలకు కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీల్లేదు. అదే ఆ మాటను మనం సత్యదూరం అనాలి. ఇట్లా కొన్ని శాసనసభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి, సభని ఒక్కడదా అంటే ఎస్ శాసనసభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాన్ని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం అనేటువంటి మాట మాట్లాడతారు. ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాగితం పారేసారని చెప్పి మీరు 2 సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు, బర్తరఫ్ చేశారు. ఇది మర్చిపోయిన ప్రజాస్వామ్యంలో. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇటువంటి మాటలు వద్దు, ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గమనించాలని కోరుతున్నాం.
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీడీపీ అనుమతి ఇచ్చిందే కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. జనగామ జిల్లా దేవరుప్ల మండలం కడవెండి గ్రామం పోటీగుట్ట తండాలో ఉన్న శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాగా మహిళలందరూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గిరిజన మహిళలు, యువతులతో కలిసి స్టెప్లేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు రంగులు పూయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి అధికారులు సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ అధికారులు, సిబ్బంది పరస్పరం రంగులు పూసుకోవడంతో పాటు బ్యాండ్ వాయిద్యాలతో పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బంది అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం ఈ సంబరాల్లో పాల్గొన్న చిన్నపిల్లలకు పోలీస్ కమిషనర్ మిఠాయిలను అందజేశారు. ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని, ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగుమయం చేయాలని తెలిపారు. మన గౌరవ గారు, ఎస్బీఐ గారు, అలాగే టాపిక్ ఎస్పీ గారు, అన్నిటికీ మాస్టర్ మంత్రాన్ని అనుకుంటున్నాము. ఇది తర్వాత మనం మన ఎక్కువ అందరూ మనం చేసుకున్నాం. మళ్ళీ మనం ఒకసారి అందరికీ మా యూనిట్ తరఫున సిపి గారికి మంచి శుభాకాంక్షలు చెప్తున్నాం సార్.
తండ్రి స్థానంలో కోరుతున్నాము. ఓకే, మేము కూడా అలాగే సార్ దగ్గర స్వీట్స్ తీసుకోవాలి కోరుతున్నాం. చిన్నపిల్లలు సార్ దగ్గర తీసుకున్నాము. చిన్న కవర్లో పెట్టేసే నన్ను ఒకటి పెట్టి హోలీకి హార్దిక శుభాకాంక్షలు. హోలీలో ఏ విధంగా రకరకాల కలర్స్ ఉంటుంది, ఆ విధంగా మీ లైఫ్లో ఈ రావాలి సంవత్సరం, ఈ నిజంగా చెప్తే ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనకు నార్త్లో, ఇక్కడ తెలంగాణలో 15 days తర్వాత ఉంటుంది. సో ఈ న్యూ ఇయర్కి సెలబ్రేషన్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇట్లా కలిసి అందరూ ఉన్నాము, మా మధ్యలో ఉన్న అన్ని విభేదాలు హోలీలో పోతుంది. అదే కారణంతో హోలీకి సెలబ్రేషన్ ఉంటుంది, చిన్న పెద్ద ఎవరు లేకుండా. అదేవిధంగా మన సొసైటీలో ఒక సామరస్యం ఉండాలి, ఒక సామరస్యం ఉండాలి. ఫస్ట్ మన డిపార్ట్మెంట్ లో ఆ విధంగా సామరస్యం ఉండాలి. అందరూ ఒకరికి ఒక ఫ్యామిలీ మెంబర్ అలాగా చూస్తూ పనిచేస్తే పనిలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేసినా మీకు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండదు. నా ఉద్దేశం ఒకటే, మన ఆఫీసర్స్ మెన్ అందరు హ్యాపీగా పనిచేయాలి, అందరు సంతోషపడి పని చేయాలి. మేము హ్యాపీగా ఉండి సంతోషపడి పని చేస్తే ప్రజలకి మనము అదే ఇవ్వగలుగుతాము. మేము హ్యాపీగా లేకుండా వేరే వాళ్ళకి హ్యాపీ చేయము. కానీ మేము హ్యాపీగా ఉంటే న్యాచురల్ గా మన హ్యాపీనెస్ ఇది కంటిన్యూస్ డిజీజ్ లాగా ఉంటుంది. ఎవరు నెగటివ్ ఉంటే, కోపంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నెగటివిటీ కూడా ఈ కోవిడ్ అలాగా స్ప్రెడ్ అవుతుంది. అదే విధంగా ఎవరు హ్యాపీ ఉంటారు, సంతోషపడతారు, అందరి గురించి మంచి అనుకుంటున్నారు, వాళ్ళకి భావన కూడా ఒక స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి వాసన, ఒక మంచి స్మెల్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ విధంగా మనము అందరు కలిసి ఉండాలి, మంచి పని చేయాలి. పబ్లిక్ కి అన్ని విధంగా మనము సౌకర్యం, అన్ని విధంగా సర్వీసెస్ ఈ ప్రొవైడ్ చేయాలి. మీ అందరికి మళ్ళీ ఒకసారి మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఊళ్ళో ఉన్న అందరు మీ సంబంధితులందరికీ చాలా చాలా హోలీ శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ గాంధీ చౌరస్తా వద్ద గ్రామ యువకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి కామదహన కార్యక్రమాన్ని గురువారం రోజు రాత్రి ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం కోసం గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గ్రామ ప్రజలు అంగడి బజార్ యువత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పాల్గొని పౌర్ణమి ముందు ఈ కామదహన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ తర్వాత అగ్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో కరువు కటాలు లేకుండా గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామ పెద్దలు తెలిపారు. గిట్లా తిరిగి కడ తిరుగుతున్నావు. జన్యామ జిల్లా దేవరుపుల మండలం
కడవెండి గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి ఎడ్లబండిపై పద్మశాలిలతో మగ్గంపై పట్టు వస్త్రాలు నేస్తూ కోలాటమాడుతూ డప్పు వాయిద్యాలతో పొడిగుట్ట తండాలోని శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులతో తలంబ్రాలను, పట్టు వస్త్రాలను తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం జరిపించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి హనుమండ్ల ఝాన్సీరెడ్డి, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కొడగండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల అండాలు, ఆలయ పూజారి సంపత్, మండలాధ్యక్షుడు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.